పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. పాపం అలసిపోయారు, దింపండి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. కొత్త నిబంధనలో 27, పాత నిబంధనలో 39. చాలామంది కొత్త నిబంధన చదివి పాత నిబంధన కొట్టేస్తారు. కాదు, పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నెరవేర్పు. పాత నిబంధన అన్నం, కొత్త నిబంధన కూర అన్నారు ఒక దైవజనుడు. అన్నం కావాలా, కూర కావాలా? ఒట్టి అన్నమే తింటే పాలిపోతావు, ఒట్టి కూర తింటే విరోచనాలు పట్టుకుంటాయి. అన్నం కూర కలుపుకొని తింటే సమీకృత ఆహారం అవుతుంది. అలాగే పాత కొత్త నిబంధనల మిళితమే సంపూర్ణమైన దేవుని మాటలు, దేవుని తలంపులు మనం ఎరుగుతాం. బైబిల్లో హోషేయ అనే గ్రంథం ఉంది. ఎవరు ముందు తీస్తారో వాళ్ళు తెరిచి ఎత్తి చూపించండి నాకు, గ్రంథం తీసిన వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ బాగా చదివే వాళ్ళు ఉన్నారు. బైబిల్ బాగా చేతుల్లో నలిగింది కాబట్టి వెంటనే తీయగలుగుతున్నారు. చాలా వందనాలు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మానువలె నిన్ను నేనెట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టదను, ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జించదను. దేవుడు ఎంతో ప్రేమతో ఆదాము హవ్వల్ని చేసుకున్నాడు. కానీ వారు దేవుణ్ణి దుఃఖపరిచారు. వారి ద్వారా కలిగిన సంతానమంతా దేవుణ్ణి వేదన తెచ్చారు. ఒకసారి నోవహు దినాల్లో భూలోకమంతా చెడిపోయినప్పుడు తట్టుకోలేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిష్కలంకుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగిన నోవహును అతని కుటుంబాన్ని తప్ప మిగిలిన జనులందరినీ నీట ముంచాడు. కానీ దేవునికి అది చాలా బాధ కలిగింది. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని నాశనం చేయడానికి ఆశ కలిగిన వాడు కానే కాడు. అయితే నోవహు సంతానం ద్వారా వచ్చిన వారు కూడా కొద్ది రోజుల్లోనే దేవునిని దుఃఖపరిచారు. దేవుడు ఆలోచించి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకోవాలని అబ్రహామును కోరుకున్నాడు. ఆ అబ్రహాము ద్వారా ఒక వింతైన ప్రజలను, ఒక విశేషమైన ప్రజలను, ఒక పరిశుద్ధమైన జనమును, దేవుని అడుగు జాడల్లో నడిచేవారిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జనాంగాన్ని తయారు చేయాలని ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరిచారు. వీళ్ళేమన్నా తక్కువ వాళ్ళ? ఏం చేశారంటే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో బానిసలైపోయారు. దేవుడిని మర్చిపోయిన వారు పాపానికి బానిస అవుతాడు. అయితే దేవుడు ప్రేమించి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయకుండా మోషే అనే తన ప్రవక్తను పంపించి వారి భయంకరమైన బానిసత్వం నుండి వారిని బయటికి తెప్పించాడు. వారి కొరకు కానాను దేశాన్ని సిద్ధపరిచి ఆ దేశంలో వారు నిరంతరము హాయిగా జీవించినట్లు దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పరిచాడు. అయినప్పటికీ ఆ దారిలో ఇశ్రాయేలీయులు విసిగిస్తూనే ఉన్నారు. ఎన్ని అద్భుతాలు చూస్తున్నారో అంత విసిగిస్తున్నారు. ఇదెక్కడ విడ్డూరం? నాకు దేవుడు ఎన్నో మేలు చేశాడంటారు, మళ్ళీ దేవుణ్ణి బాధ పెడతారు. నిజమే, యేసు ప్రభువు నిజమైన దేవుడు అంటారు, మళ్ళీ మనసులో దేవునికి స్థానం ఇవ్వరు. ఈ రోజున అటువంటి పరిస్థితి మనలో కూడా అనేకులు ఉన్నాం. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు, నాశనం చేయడానికి ఆశ లేని దేవుడు, ఎలాగైనా తాను ప్రేమించిన వారిని రక్షించాలని, మంచి దారికి తీసుకురావాలని ఆశించిన దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని
కానాను దేశానికి చేర్చాడు, ఒక రాజ్యంగా చేశాడు, రాజుల్ని ఇచ్చాడు. ఏమండి? కానీ వారు ఇంకా విసిగిస్తున్నారు. ఆయన దేవుని గుండెల్లో ఉన్న బాధ ఈ వాక్యంలో చదువుతున్నాం. ఎఫ్రాయిమో, నేనెట్లు నిన్ను విడిచిపెట్టదను, నిన్ను విడిచిపెట్టలేను, ఊచుకోను లేను. ఎందుకంటే నువ్వు ఎట్లా తయారయ్యావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు. ఇంతకీ ఎఫ్రాయిం ఎవరండి? మా ఇంటి పక్కన ఉన్నాడు అన్నాడు ఒక ఆయన. ఆ అబ్బాయికి ఎఫ్రాయిం అని పేరు పెట్టినట్టున్నారు. దయచేసి బైబిల్ చదవండి. అబ్రహాము తెలుసానో మీటింగ్లు అడిగితే మాకేం తెలియదండి, రిక్షా దొక్కుతాడు కదా ఆయన అన్నాడు ఆయన. అరే అబ్రహాం కాదురా బాబు, యేసు అని పేరు పెట్టుకుంటారు, దాసు అని పేరు పెట్టుకుంటారు, సారాయి దాసుడు అవుతాడు. ఎట్లాంటిది? బైబిల్లో ఎఫ్రాయిం ఎవరండి? యోసేపు కుమారుల్లో ఒకడు. పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? అదేంటి పెద్ద కుమారుడా? చిన్న కుమారుడు. కానీ యాకోబు ఆశీర్వదించినప్పుడు వీడు పెద్ద కుమారుడు, వీడిని ఆశీర్వదించని అడిగితే కాదు, వీడు అంటే చేతులు మార్చి పెడితే ఈయన చేతులు మార్చి ఆశీర్వదించాడంటే యాకోబు. అంటే అర్హత లేనివాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఆ రోజుల్లో ఊరక రాదండి, అది చాలా పెద్ద గొప్పతనం. అసలు ఎవడైనా నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి అనుకుంటే నువ్వు పుట్టగలవా? నిన్ను జ్యేష్ఠుడిగా పుట్టించడం అనేది దేవుని వశంలో ఉంది. ఎంతమంది మీ గృహంలో జ్యేష్ఠులో దయచేసి చేయొద్దండి. నేను పెద్ద కుమారుణ్ణి, పెద్ద కుమార్తెను మా ఇంట్లో అన్న వాళ్ళందరూ చేయొద్దండి. అబ్బా, జ్యేష్ఠ ఫలము నా సొత్తు. తెప్పకండి తెప్పకండి తెప్పకండి. అబ్బా, మీరందరూ దేవుని సేవ చేస్తే అసలు ప్రపంచం ఎప్పుడో మారిపోయేదండి. తెలుగోళ్ళు కాదు, మొత్తం ప్రపంచమే మారిపోద్ది. అరే ప్రథమ ఫలం నా సొత్తు అని దేవుడు చెప్తుంటే మీరందరూ ప్రథమ ఫలంగా ఉండి ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేసుకుంటున్నారా? దయచేసి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. సేవ చేయటం అంటే ప్రసంగాలు చేయటం కాదు. మీరున్న ఉద్యోగం చేస్తూనే చేయొచ్చు, కావాలంటే దేవుడి చిత్తమైతే. మీరు ఇంట్లో ఉండి వంట వండుకుంటూ దేవుని సేవ చేయొచ్చు, మీరు కూలి పని చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చు, దేవుని సాక్షిగా బ్రతకొచ్చు. మీరు ఎలాంటి వారైనా, మీకు ఎన్ని బలహీనతలున్నా, నీవు జ్యేష్ఠుడవు, దేవుని చేత ఏర్పరచబడిన వాడివి. మర్చిపోకు. నీ బలహీనతలు ఏకరువు పెట్టి దేవునితో చెప్పకరా చేత కాదని. నీ శక్తి సామర్థ్యం ఆయనకు అక్కర్లేదు, ఆయనకు కావాల్సింది నీ సమర్పణ. నువ్వు సమర్పించుకుంటే దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడంట జ్ఞానులను సిద్ధపరచడానికి, సిగ్గుపరచడానికి. బలహీనులను ఎన్నుకున్నాడంట బలవంతులను సిగ్గుపరచడానికి. ఎవరి దేవుడు మనల్ని కోరుకున్నాడు జ్యేష్ఠులుగా. నేను జ్యేష్ఠుడిని మా ఇంట్లో, 8 మంది మేము. నేను పెద్ద కుమారుని. నన్ను మా నాన్న డాక్టర్ చదివించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు రక్షించబడ్డారో, దేవుని చిత్తమే తెలుసుకోవాలి. ముందు నేను రక్షించబడాలని ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన, కన్నీటి ప్రార్థనలో 3 నెలల్లో నేను మారాను. మారిన తర్వాత దేవుని సేవ నువ్వు చెయ్యాలి. రక్షించబడ్డాను కాబట్టి నేను అడిగాను, ప్రభువా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? నీవు గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరుగుదును, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించింది, నిన్ను జనములకు ప్రవక్తగా చేసింది అని చెప్పినప్పుడు ఓ 18 ఏళ్ళ యవనస్తుడిగా నాకేం అర్థం కాల. కానీ ఈరోజు చూస్తే దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవి. ఆయన చేతుల్లో పెట్టుకున్న ఒక పనికిమాలినోడిని దేవుడు ఎలా వాడుకుంటాడన్నది నాకే ఆశ్చర్యంగా ఉందండి. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. ఓరకొచ్చింది జ్యేష్ఠత్వకు ఈ ఎఫ్రాయిముకి. జ్యేష్ఠుడిగా పుట్టకపోయినా జ్యేష్ఠుడికి వచ్చిన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఎఫ్రాయిము, ఎంత ప్రేమించాడు దేవుడు అతన్ని. కొంతమంది మీరు జ్యేష్ఠులు కాకపోయినా మీరు దేవుడి చేతుల్లో వాడబడుతున్నారు, మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. జ్యేష్ఠులు కాకపోయినా దేవుడు మిమ్మల్ని మీ ద్వారా తన కార్యాలను జరిగించుకుంటున్నాడు. జ్యేష్ఠులకు లేనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఒక ఆయన అడిగాడు, కృతజ్ఞత అంటే ఏంటండి అని. కృతజ్ఞత అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరో చేయి చూపించండి. సరే, తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. ఏంటో చెప్పండి చూద్దాం. థ్యాంక్స్ అని చెప్పి అయిపోతా. ఎందుకంటే అంత్యదినాల్లో మనుషులు కృతజ్ఞత లేని వారు అయిపోతారు. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? రే దేవుడిని మేలు చేశాడు, ఏ చేస్తే రే దేవుడిని ఆరోగ్యం ఇస్తే రే దేవుని కృపల్లో ఇంత గొప్ప చదువుకుని ఇంత గొప్పవాడు అయ్యారు అయితే అని అడిగేవాళ్ళు కన్ను మిన్ను తెలియని పరిస్థితుల్లో. ఎఫ్రాయిం పరిస్థితి అలాగే ఉంది. దేవుడు చిన్నవాడైనా ప్రేమించి కోరుకొని ఎన్నో ఇస్తే, ఎంతో ప్రేమిస్తే ఏం చేస్తాడంటే ఈయన, హోషేయ గ్రంథం చదివితే అర్థమవుద్ది. 12వ వచనం చదవండి. ఎఫ్రాయిము గాలి మేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంటేనా? గాలిని మేస్తున్నాడంట. ఈయన ఏదైతే మేస్తమేంటి? అసలు ఏమన్నా జంతువా? జంతువులు మేస్తాయి, మనుషులు తింటారు. కానీ ఈ ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంట? గాలి మేస్తున్నాడంట. అంటే మనం అంటాం కదండి మన ఊర్లో మామూలుగా, గాలికి తిరుగుతున్నాడయ్యా అబ్బాయి, ప్రార్థన చేయయ్యా, చెప్పిన మాట వింటం లేదయ్యా, గాలికి తిరుగుతున్నాడయ్యా. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న అమ్మా నాన్నలు ప్రేమించి కష్టపడి ఫీజులు కట్టి కాలేజీలో చదువుకోమని పంపిస్తే కాలేజీకి పోకుండా ఏం చేస్తున్నారండి? గాలికి తిరుగుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, అనవసరమైన ఫ్రెండ్షిప్స్. ఒకప్పుడు అండి ఇతర దేశాల్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగేవాళ్ళు. కానీ భారతదేశంలో ఎవడన్నా దొంగచాటుగా అట్లాంటి పనులు ఏమన్నా చేసేవాళ్ళేమో. కానీ ఈరోజు ఈ అబ్బాయి ఎవరు అంటే మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుద్ది ఏంటంటే అమ్మాయి. ఈ అమ్మాయి ఎవర్రా అని అడిగితే మా గర్ల్ ఫ్రెండ్ అంటాడండి. అరే సిగ్గే లేదా? భయమే లేదా? నీతే లేదా? ఒక స్త్రీని మొహపు చూపుతో చూచువాడు తన హృదయంలో వ్యభిచారం చేయుచున్నాడు అని దేవుడు చెప్పాడు కదా. వ్యభిచరించవద్దు, వ్యభిచారులను వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చును అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న పెళ్ళని, ప్రేమని, షికార్లని గాలికి తిరుగుతున్నారు. దేవుని చేత ప్రేమించిన వాడు దేవుని కోసం తిరగాలి, దేవుని పని చేయాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి. ఎంతమంది ఈ చోట దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మూటగట్టుకొని గాలికి తిరుగుతున్నావు, కానీ వాటి కొరకు నీవు ఖర్చు పెడుతున్నావు. యవనస్తులే కాదండి, పెద్దోళ్ళ సంగతి కూడా అట్టాగే ఉంది. నాకు కొన్ని వేల ఈమెయిల్స్ వస్తాయి, కొన్ని వేల ఎస్ఎంఎస్లు వస్తాయి, కొన్ని వందల ఉత్తరాలు వస్తాయి, అనేక ప్రార్థనా భారాలు నా చేతికి వస్తుంటాయి. నేను ప్రతిదీ క్షుణ్ణంగా నేనే చూస్తాను, ప్రార్థన చేస్తాను. వాటిని చూస్తున్నప్పుడు కొన్ని గుండె పగిలిపోతుంటాయి నాకు. ఏంటండి, నా భర్త నా పసిబిడ్డలను వదిలిపెట్టేసి, నన్ను వదిలిపెట్టేసి పరస్త్రీతో తిరుగుతున్నాడండి. గాలికి తిరిగేవాడు కదా. ఏంటండి, వాగ్దానం చేసి నిబంధన చేసి వివాహం చేసుకున్న భార్యను విడిచిపెట్టి పరపురుషులతో పరస్త్రీలతో తిరిగేటువంటి వారు గాలిని మేస్తున్నారు. గాలి మేసే కొలిది పొట్ట నిండదండి, పొట్ట నిండుద్ది, నిండిన కొలిది గ్యాస్ వస్తుంది బయటికి. ఎంత గాలి తాగితే ఏం ప్రయోజనం? బెలూన్లో ఉబ్బుతావు అంతే. ఏమంటే లోపల సరికేముండదు, బలమేముండదు. ఎఫ్రాయిము నేనేం చేయాలి? నీవు నన్ను, నా ప్రేమను, నా శక్తిని ప్రకటిస్తావని నిన్ను కోరుకుంటే, నా సాక్షిగా జీవిస్తావని నిన్ను కోరుకుంటే గాలికి తిరుగుతావేంట్రా నాయనా అని బాధతో చెప్తున్నాడు ప్రభు. కొంతమంది తల్లులు చెప్తుంటారు, మా పెద్ద అబ్బాయి గురించి నాకు దిగులు లేదండి, మా మూడో అబ్బాయి గురించి దిగులు లేదండి, మా నాలుగో వాడు అక్కడ ఉన్నాడండి, వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు, వారి గురించే నా భారం అండి. పెద్దోడు బాగా డబ్బులు తెచ్చిస్తున్నాడు, రెండోవాడు బాగున్నాడు, మూడోవాడు బాగున్నాడు, వాళ్ళు చక్కగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ గురించి సంతోషించడానికి బదులు పాడైపోయిన గురించే, వాడి గురించే బాధ అంట. అది తల్లి ప్రేమ. ఒక తల్లికే అంత ప్రేమ ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఇంకెంత ప్రేమ ఉంటుంది? నువ్వు బాధపడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త వేదన పడుతున్నాడు. ఇంకో వచనం ముందు చూడండి, హోషేయ గ్రంథం 12:8. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో నున్నట్లు ఎవరు కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఏమంటున్నాడండి? నేను
ఐశ్వర్యవంతుడనగితిని. నీ బలము, నీ ఐశ్వర్యము, నీ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయి నీకో? బలము, జ్ఞానము, ఐశ్వర్యము దేవుడిచ్చినవి. దెయ్యం దగ్గర లేవయ్యి. దెయ్యాలు ఇవ్వలేవయ్యి నీకు. మనుషులు ఇవ్వలేరు నీకు అవి. అవి దేవుని ద్వారా నీకు కలిగినవి. చాలామందికి దేవుడు ఆశీర్వదిస్తే, మంచి ఉద్యోగం ఇస్తే, మంచి గృహం ఇస్తే, మంచి 4 వీలర్ ఇస్తే, కారు ఇస్తే, బైక్ ఇస్తే, ఆ బైకుల మీద పోయేవాళ్ళు మీరు రోడ్డు మీద చూడండి ఎంత పోతారో. అబ్బా, నువ్వే కనుక కొనుక్కున్నావు కొత్త బైక్, పడితే తల పగులుతుందిరా నాయనా. తల పగిలిందంటే ఏమవుద్దండి? మీ చేతిలో ఉన్న కోడిగుడ్డు కింద పడేస్తే ఏమవుతుంది చెప్పండి, మాదన్న చెప్పండి. పోనీ పగిలిపోతే సారీ 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 అంటే అతకుంటుందా? కొంచెం చేతితో తీసి అన్ని టక్ పెట్టి అట్ట పేస్ట్ వేసి ఫెవికాల్ వేసి అంటిస్తే అంటుకుంటుందా? పనికి రాదది. ఈ పెద్ద బుర్ర కూడా కోడిగుడ్డిదే. అందుకే హెల్మెట్ పెట్టుకోండి అంటున్నారు అందరూ. హెల్మెట్ పేలుకుంటే హెల్మెట్ కూడా చితికిపోయిందంట ఒకటికైతే. హెల్మెట్ కాపాడద్దా నీకు? నిన్ను కాపాడేవాడు దేవుడు అండి. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేవాడు ఆయన. ఈ తలకాయ పగిలిపోతే నీ ఎంఏ చదివిన బుర్ర అంటే ఏం బుర్ర ఏంటండి? పెద్ద బుర్ర అయినా సరే, పెద్ద జాతీయ నాయకుడు అయినా సరే, తల పగిలిపోయిందంటే మనిషి ఎందుకు పనికి వస్తాడు? ఇక ఏంటంటే ఒక రబ్బర్ టైర్ ఎక్కిందంటే చాలు. మన తల ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు. తలపిస్తారంగా మాట్లాడతారు చూడండి కొంతమంది. అది తీసుకెళ్ళి రబ్బర్ టైర్ కింద పెట్టండి చాలు. ఒక లారీ నట్టు వెళ్ళి పొమ్మనండి, పచ్చడి అయిపోద్ది. ఎందుకంటే కోడిగుడ్డు అయితే పచ్చ సొన వస్తుంది, కానీ ఇందులో నుంచి ఎర్ర సొన, తెర్ర సొన, తెల్ల సొన. కోడిగుడ్డు అయితే కనీసం ఆమ్లెట్ అన్న వేసుకొని తినొచ్చు. ఈ తల పగిలిపోయిందంటే ఆమ్లెట్కి కూడా పనికిరాదు. దీన్ని మళ్ళీ సమాజ్ చేయడానికి మళ్ళీ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాలి, పెట్టెలు గిట్టెలు చేసి కదండి. ఎందుకు ఆ గర్వం? ఈ మాత్రం జీవితానికి ఎందుకు ఆ గర్వం? ఇంతసేపు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి పడక పట్టిందండి మన జీవితం. ఎంతమంది ఈ రోజున ఐశ్వర్యం రాగానే, ఒక మంచి ఇల్లు రాగానే, ఒక మంచి వాహనం దేవుడు ఇవ్వగానే, ఒక మంచి పొజిషన్లో రాగానే దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త. నీ ఐశ్వర్యం కంటే నీ యేసయ్యని ఎక్కువ ప్రేమించు. ఐశ్వర్యము, ఘనత, ప్రభావములు ఆయన దగ్గర నుంచి వచ్చాయి మనకి. నీకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతే, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించి ఇచ్చిన వాడిని మర్చిపోతే ఎంత భయంకరం చెప్పండి. ఎవరైనా ₹1 కోటి కట్ట నీకు తీసుకొచ్చి తీసుకో అని ఇచ్చాడు అనుకోండి, అబ్బా నాకు నేనే ఇచ్చాను అబ్బా 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 అని వెళ్ళిపోయావు అనుకో. ఆ ఇచ్చినోడు బేలు పక్క వేసుకొని చూస్తా ఉన్నాడు. ఏంట్రానైనా ఇంత డబ్బులు ఇస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పడా నాకు? అట్టగా ఉంది మరి పరిస్థితి. దేవుడు ఎన్నో ఇస్తుంటే తీసుకునేది కావాలంటే కాసిన టాటా, కావాలంటే పాస్టర్ గారికి ₹10 ఇట్ట పడే. టీవీ ఇప్పుడు కొత్త రకం టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసేసి వచ్చేస్తుంది నీకు అంతే. పరలోకంలో మూల 10 అడుగుల స్థలం నీకు బుక్కుడు. జాగ్రత్త జాగ్రత్త. యేసునామం ఎరగనోళ్ళు, ఎప్పుడూ సువార్త విననోళ్ళని పక్కన పెట్టండి. యేసయ్య ప్రేమను అనుభవించి ఆయన మేలులు పొంది ఆయన నామాన్ని ధరించిన మనం ఎలా ఉన్నామని పరీక్ష చేసుకోనండి. దయచేసి తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆశిస్తున్నాడు. నీవు నన్ను తిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుట నేను వినుచున్నాను. ఈ రాత్రి నీవు అంగలారిస్తే, అవునయ్యా నాలో ఈ బలహీనత ఉన్నది, నాలో ఈ పాపమున్నది, నా బ్రతుకిలా అయిపోయినది, నాకు క్షమాపణ దయచేయి, నన్ను నీ ఇంట చేర్చుకో, నన్ను కౌగిలించుకో అని నీవంటే దేవుడు వింటాడు. విన్న దేవుడు నిన్ను కౌగిలించుకుంటాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇస్తాడు. ఒక్క ఆరోగ్యమే కాదు, ఒక్క ఐశ్వర్యమే కాదు, నీకు కావలసినవన్నీ ఆయన ఇచ్చే దేవుడికి ఉన్నాడు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఇంత గొప్ప యేసయ్యను పెట్టుకొని దరిద్రుడిగా ఎందుకు బతుకుతున్నావు? బాధల్లో ఎందుకు ఉండిపోయావు? వ్యాధులతో ఎందుకు కుమిలిపోతున్నావు?
స్వస్థపరచు యెహోవా నేనే అన్న యేసయ్యా, ఈ రాత్రి నీవు అడిగితే ఏ పాస్టర్ గారు నీకు ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను స్వస్థపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆకాశాన్ని వంచి నీ బిడ్డలను చూడయ్యా. నీ బిడ్డలను చూడు నాయనా. మా గుండెల్లోనికి చూడయ్యా. మా మూలుగులు విను నాయనా. మా ఆశలు తీర్చయ్యా. ఇంత గొప్ప దేవుడిగా నీవు ఉన్నావని మరచి, మమ్మల్ని ఎంతగా దీవించిన నిన్ను విడిచి మా ఇష్టం వచ్చినట్టు బ్రతికి నష్టపోయామయ్యా. నిన్ను నిర్లక్ష్య పెట్టి ఎన్నో విధాలుగా మోసపోయామయ్యా. మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించు అని ఎవరెవరు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారో వారి హృదయాలలో ఒక అద్భుతాన్ని జరిగించు నాయన. పాపం వల్ల తెచ్చుకున్న రోగాల నుండి, చిక్కుల నుండి, సమస్యల నుండి, భయము నుండి మమ్మల్ని విడిపించు నాయన. ఇంతటి వర్తమానం విన్న తరువాత ఎవరు దారి హృదయాన్ని కఠినపరుచుకోక, ఎవరు నాయన ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోక, ఎవరు ఆ నిత్య నరకానికి పోకుండా ప్రతి వారి గుండెను తట్టయ్యా. ప్రతి వారి పేరు నీ జీవగ్రంథంలో రాసుకుని మేము బ్రతికినా చచ్చినా యేసుక్రీస్తుకే అన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.